రేయ్ పాపని సరదాగా కాస్త ఇట్లా తీసుకెళ్ళొచ్చు కదరా? రేపు పొద్దున్న తీసుకెళ్తాలే. రేపు పొద్దున్న నేను రాను, నేను స్కూల్కి వెళ్ళాలి. రేపు ఇండిపెండెన్స్ డే కదా, స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది, అందరినీ రమ్మన్నారు. తాతయ్య రేపు పొద్దున్న నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలి. అలాగేనమ్మా. రేపు ఎలాగో ఇండిపెండెన్స్ డే హాలిడేనేగా, వెళ్ళి మాత్రం ఏం చేస్తావు నువ్వు? అదేంట్రా, వెళ్ళి దేశ చరిత్ర గురించి తెలుసుకొని. ఏముంది తెలుసుకోవడానికి? దేశం ఎంత వనకబడిందో తెలుసుకుంటుందా? ఇప్పటికి 78 ఇండిపెండెన్స్ డేలని ఏమన్నా మారిందా? కరప్షన్ ఆగిందా? అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిందా? దేశం ఏమన్నా ఆర్థికంగా ముందుకెళ్ళిందా? ఏముంది తెలుసుకోవడానికి? నిజమేరా, మరి సొల్యూషన్ ఏమంటావు? ఏముంది, సిస్టంలో మార్పు రావాలి. మరి మనం అంటే రే ఎంతసేపటికి అది మారాలి ఇది మారాలి అని అంటాం, వాటన్నిటికి కారణమైన మనం మారాలి అని అనుకోవేంట్రా? ఏం మాట్లాడుతున్నావురా? కోట్లు డబ్బులు సంపాదించి ట్యాక్సులు కట్టకుండా బ్లాక్ మనీలా మనమే దాచుకుంటాం. మళ్ళీ దేశం ఆర్థికంగా వెనకబడిందని మనమే అంటాం. 2000 కేవలం 2000 కోసం కక్కుర్తిపడి మన దేశాన్ని ఒక నాయకుడి చేతిలో పెడతాం. మళ్ళీ కరప్షన్ ఎక్కువైందని మనమే అంటాం. సిగ్నల్ పడితే 2 నిమిషాలు మనం ఓపిక పట్టలేక మనమే సిగ్నల్ బ్రేక్ చేస్తాం. మళ్ళీ సిస్టంలో రూల్స్ సరిగ్గా లేవని మనమే అంటాం. మన కళ్ళ ముందు అన్యాయం జరిగితే మనం కనీసం పట్టించుకోం. అదే మన ఇంట్లో జరిగితే మాకు న్యాయం కావాలని రోడ్డు మీదకి వస్తాం. ప్రతి ఒక్కళ్ళు దేశం మారాలి దేశం మారాలి దేశం మారాలి అంటున్నారు రా. ముందు మారాల్సింది మనవరా, అది తెలుసుకోండి. అవును బాబాయ్, మా స్కూల్లో దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అన్నారు. నిజమే కదరా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో. కరెక్టే, మారాల్సింది మనవరా. రేయ్, ఈ దేశం నీది నాది మన అందరిదిరా. మార్పు మొదలవ్వాల్సింది ఇక్కడి నుంచిరా, ఇక్కడి నుంచి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.